మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం నీ వాక్యం అను బైబిల్ గ్రంథ పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నాకు చాలా ఇష్టమైన తోబితు గ్రంథాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో ఉన్న 73 గ్రంథాలలోకెల్లా కుటుంబ ధర్మములను చక్కగా వివరించు గ్రంథమే తోబితు గ్రంథం. ఇది క్రీస్తు పూర్వం 713లో జరిగింది. క్రీస్తు పూర్వం 713లో అసిరియా దేశాన్ని పరిపాలిస్తున్న సల్మనేజర్ రాజు ఇజ్రాయెల్ దేశం మీద దండయాత్ర చేసి ఇజ్రాయెల్ దేశాన్ని ముట్టడించి చాలామంది ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయన బందీలుగా తీసుకొని పోతాడు అసిరియా దేశానికి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 9 నుంచి 11 వరకు ఉంటుంది. ఎలాగైతే బాబిలోనియా రాజు నెబుకద్నెజరు యూదా దేశాన్ని దండయాత్ర చేశాడో క్రీస్తు పూర్వం 607లో, దానికంటే ముందుగానే 713లో క్రీస్తు పూర్వం 713లో అసిరియా రాజు సల్మనేజరు ఇజ్రాయెల్ దేశం మీదకి దండయాత్ర చేసి 3 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశాన్ని ముట్టడించి అనేక మంది ఇజ్రాయెల్ ప్రజల్ని బందీలుగా అసిరియా దేశానికి తీసుకొని పోతాడనమాట. అలా అసిరియాకి తీసుకొని పోబడినటువంటి బందీలలో తోబితు కూడా ఉంటాడు. ఈ తోబితు నఫ్తాలి తెగకు చెందినవాడు. అతనికి వివాహ వయసు వచ్చినప్పుడు మరి అన్న అనే అమ్మాయితో పెళ్లి చేస్తారు. తర్వాత వాళ్ళకు ఒక కొడుకు పుడతాడు తోబిత్ అని. అయితే వీళ్ళు అలా అతని వివాహం అయిపోయిన తర్వాత అతడు బందీగా తీసుకొని పోబడతాడనమాట. అయితే ఇప్పుడు తన సొంత కథ, ఆత్మకథని చెప్పుకుంటున్నాడు. తోబితునైన నేను నఫ్తాలి తెగ నుంచి మరి సల్మనేజర్ రాజు ఇజ్రాయెల్ దేశం మీద దండయాత్ర చేసినప్పుడు నేను నా కుటుంబం బందీలుగా తీసుకొని పోబడ్డాము అసిరియా దేశానికి. అక్కడ నీనవే దేశంలో మమ్మల్ని అక్కడ ఉంచారు అని చెప్తాడనమాట. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, నఫ్తాలీలో తిష్బి అనే నగరాల్లో నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నాకు పంట పండగానే తొలి పంట తీసుకొని మరి మా గొర్రెలు మేకలు పిల్లలు పెట్టగానే మొదట పిల్లని తీసుకొని నేను ఈ నఫ్తాలి తెగ ఇజ్రాయెల్ దేశంలో నుంచి యూదా దేశంలో ఉన్న యెరూషలేమునకు వెళ్ళి అక్కడ దేవాలయంలో మరి నా 10వ పాలుని అక్కడ యాజకులకు ఇచ్చేవాడిని అని చెప్తున్నాడనమాట. ఎందుకంటే నేను రాజుల చరిత్రలో చెప్పాను, ఉత్తర ఇజ్రాయెల్లో ఇజ్రాయెల్ మొదటి రాజు యెరోబాము 2 బంగారు దూడల్ని చేసి ఒకటి బేతేల్లో ఒకటి దానులో నెలకొల్పుతాడు. ఇజ్రాయెల్ ప్రజలు వాటినే ఆరాధించాలి, కానీ వాళ్ళు మరి యూదా దేశానికి వచ్చి యెరూషలేంలో దేవుని ఆరాధించకుండా ఉండాలి అని. అలా ఆరాధించడానికి వస్తే మరి దావీదు సంతతి వాళ్ళు రాజులుగా అంగీకరిస్తారని. నేను మాత్రము ధర్మశాస్త్రం ప్రకారము, ధర్మశాస్త్రంలో మోషే చెప్పినట్లుగా పాస్కా పండుగకు తప్పకుండా యెరూషలేం దేవాలయానికి వచ్చి నా 10వ పాలు దేవునికి ఇచ్చేవాడిని. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మ డెబోరా నేను ఇవన్నీ చెప్పాలని నాకు నేర్పించింది. ఎందుకంటే మా నాన్న చిన్ననాడు చనిపోయినప్పుడు మా నాయనమ్మ నన్ను పెంచింది అని చెప్తాడు. నేను అలా జీవిస్తూ ఉండగా నాకు వివాహం జరిగింది. అన్న అనే అమ్మాయితో, మా తెగకి చెందిన నఫ్తాలి తెగకి చెందిన అమ్మాయితో మాకు ఒక కొడుకు పుట్టినప్పుడు తోబియా అని బాబుకి పేరు పెట్టుకున్నాం. అప్పుడు అసిరియా రాజు ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేసి 3 సంవత్సరాలు దాన్ని ముట్టడించి మమ్మల్ని అనేకులను బందీలుగా తీసుకొని పోతాడు. అయితే మా కుటుంబం నీనవే పట్టణంలో ఉంది. అక్కడ నీనవే పట్టణంలో అంటే అసిరియా యొక్క రాజధాని అన్నమాట. ఆ టైంలో క్రీస్తుపురం 713 ఆ టైంలో ఈ అసిరియా రాజులు సూపర్ పవర్స్గా ఉన్నారనమాట. బలవంతులుగా ఉండి ప్రపంచాన్ని పాలిస్తూ ఉన్నారనమాట. వాళ్ళ తర్వాత బాబిలోనియా రాజులు, వాళ్ళ తర్వాత పారసీక రాజులు, ఇలా వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. మనం ఇప్పటి వరకు చూసాం కదా, అసిరియా రాజుల తర్వాత బాబిలోనియా రాజులు, తర్వాత పారసీక రాజులు, అంటే ఎస్తేర్ రాణి చరిత్ర అవంతా కూడా అక్కడ జరుగుతుంది పారసీక దేశంలో.
అయితే నీనవే దేశంలో ఉన్నప్పుడు ఈయన ఎలా జీవిస్తూ ఉన్నాడు. నాతో బందీలుగా రాబడిన ఇజ్రాయెల్ ప్రజలు చాలామంది మరి అక్కడ దేవతల్ని ఆరాధిస్తూ దేవతలకి అర్పించబడిన ఆహారాన్ని వాళ్ళు స్వీకరిస్తూ ఉన్నారు. కానీ నేను మాత్రము ఆ నీనవే దేశంలో కూడా మోషే ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తూ మోషే ద్వారా దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని పాటిస్తూ ఉన్నాను. కనుక దేవుడు నేను షల్మనేజర్ దయకు నోచుకొనున్నట్లు చేసెను అని రాయబడి ఉంటుందన్నమాట 1వ అధ్యాయంలో. మీరు చూస్తే మీరు వేరే దేశాలకి బందీలుగా కొనిపోబడిన వాళ్ళని ఇప్పటి వరకు చూస్తే దానియేలు ఉంటాడు. నెబుకద్నెజర్ రాజు తీసుకొని వెళ్తాడు బాబిలోనియా దేశానికి. అక్కడ దానియేలు కూడా విగ్రహాలకి అర్పించబడిన ఆహారాన్ని నేను తినను అని చెప్పి రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ మోషే ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తూ ఉంటే దానియేలుకి అతని స్నేహితులకి దేవుడు చాలా జ్ఞానాన్ని కళలకు అర్థం చెప్పే వరాన్ని ఇచ్చినప్పుడు దానియేలు అక్కడ ప్రధానమంత్రి అవుతాడనమాట. అలాగే మనం నెహిమియా గ్రంథంలో చూసాం కదా. దీనికంటే ముందు నెహిమియా పారసీక రాజు అర్తహషస్త రాజుకి పానీయ వాహకుడుగా ఉంటాడు. అంటే వాళ్ళు భోంచేసేటప్పుడు రాజు రాణి ఈయన కప్ బేరర్ అంటే ద్రాక్ష రసం వాళ్ళ కప్స్లో పోస్తాడనమాట. అలాంటి నెహిమియాని దేవుడు మరి మంచి ప్రార్థనా వీరుడు, దేవుని పట్ల రోషం కలవాడు కనుక యూదా దేశానికి గవర్నర్గా నియమిస్తాడు. ఆ గవర్నర్ హోదాలోనే 3వ జట్టుని బాబిలోనియా నుంచి తీసుకొని యెరూషలేముకి వెళ్తాడు. అలాగే మోర్డెకాయ్ మరి ఎస్తేర్ రాని చూస్తే ఎస్తేర్ ఒక అనాథ పిల్ల. ఆ అమ్మాయిని పెంచిన పెంపుడు తండ్రి మోర్డెకాయ్ అంటే పెదనాన్న కొడుకు అవుతాడు. ఆ మోర్డెకాయ్ అయితే రాజు గేట్ దగ్గర అహష్వేరోషు రాజు గేట్ దగ్గర గేట్ కీపర్గా ఉంటాడు. ఆ గేట్ కీపర్కి కూతురు ఈ ఎస్తేర్. కానీ దేవుణ్ణి వాళ్ళు పట్టుకొని ఉన్నారు, ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, విశ్వాసాన్ని కోల్పోలేదు, అన్యుల ఆచారాల్ని వాళ్ళు పాటించలేదు. కనుక దేవుడు ఎస్తేర్ని రాణించేస్తారు. 127 దేశాలని పాలించే అహష్వేరోషుకి రాణించే 127 దేశాలని పరిపాలిస్తున్న అహష్వేరోషు రాజుకి రాణించేస్తారు. గేట్ కీపర్గా ఉన్న మోర్డెకాయ్ని ఆయన ప్రధానమంత్రిగా చేస్తారు. ఇక్కడ ఈ తోబిత్ ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తూ ఉండగా అసిరియా దేశంలో నీనెవే పట్టణంలో అంటే విగ్రహారాధనకి మారు పేరు అనమాట ఆ నీనెవే పట్టణం. కానీ ఆయన దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ఉన్నాడు కనుక దేవుడు ఆయనని ఈ రాజుకి షల్మనేజర్ రాజు దయకి నోచుకునేలాగా చేస్తాడు. అప్పుడు షల్మనేజర్ రాజు ఏం చేస్తాడంటే తోబితిని పర్చేసింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేసుకుంటాడు. రాజు కొలువులో తనకి కావలసిన వస్తు బండారాల్ని కొనే వ్యక్తిగా నియమిస్తాడనమాట. కాబట్టి ఈ వస్తువులని కొనాలంటే నీనెవే నుంచి ఆయన మాదియా దేశానికి ప్రయాణం చేయాలన్నమాట. నీనెవే నుంచి మాదియా దేశానికి ప్రయాణం చేసి రాజుకి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొస్తూ ఉండేవాడు. మరి తన శాలరీ జీతం కూడా చాలా ఉంటుంది కాబట్టి ఆ మాదియా దేశంలోని రాగిస్ పట్టణంలో తోబిత్కి ఒక స్నేహితుడు ఉంటాడు. అతని పేరు గబాయేలు. అతని దగ్గర 10 సంచుల వెండి నాణాలని దాచిపెడతాడనమాట. ఏమో రానున్న దినాల్లో ఏమవుతుందో బాబు కోసం అని చెప్పి అలా దాస్తాడనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ రాజు షల్మనేజర్ చనిపోతాడు. అతని కొడుకు రాజు అవుతాడు, సెన్నాచెరీబ్ అంటే సన్హెరీబ్ అనమాట. ఈ సన్హెరీబ్ రాజు క్రీస్తుపూర్వం 702లో యూదా దేశం మీదకి దండయాత్ర చేస్తాడు. అప్పుడు హిజ్కియా రాజు పరిపాలిస్తూ ఉన్నప్పుడు హిజ్కియా రాజు దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు ఒక దూతను పంపించి ఆ సన్హెరీబ్ యొక్క సైన్యం 185,000 మందిని ఒక రాత్రిలోనే చంపేస్తాడు. అది చూసి ఇంకా తన దేశం మీద ఎవరో దండయాత్రకు వచ్చారని ఒక రూమర్ విని తిరిగి వెళ్ళిపోతాడనమాట అసిరియా దేశానికి. ఈ సన్హెరీబ్ రాజు వెళ్ళిన తర్వాత ఆయన చాలా 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 కోపం వచ్చేస్తుంది అనమాట. ఈ యూదా దేశాన్ని నేను జయించలేకపోయాను, అక్కడ ఆ యూదా దేశపు
ఆ రాజుని దేవుడు ప్రభువు పంపించి ఆ రాజుని కాపాడి నా సైన్యాన్ని చంపాడు అనే కోపంతో అసిరియాలో ఉన్న చాలామంది ఇజ్రాయెల్ ప్రజల్ని చంపేస్తాడనమాట ఈ సన్హెరీబ్. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని చంపినప్పుడు అక్కడే తోబితు ఉంటాడు కాబట్టి వాళ్ళ శవాల్ని ఈ రాజు ఏం చేస్తాడంటే, రాజు సైనికులు ఇజ్రాయెల్ ప్రజల్ని చంపేసి వాళ్ళ శవాల్ని రోడ్డు మీదకి అట్లా విసిరేస్తారు. ఎక్కడంటే అక్కడ తోబితు వాళ్ళ శవాల్ని జాగ్రత్తగా తీసుకొని వాళ్ళని ధర్మశాస్త్రం ప్రకారం సమాధి చేస్తాడనమాట. అలా సమాధి చేస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలని తెలుసుకొని ఈయన చెరసాల్లో ఈయనను బంధించాలని రాజు వెతుకుతాడనమాట. సైనికుల ద్వారా వెతికిస్తాడు. అది తెలుసుకొని పారిపోతాడు తోబిత్. ఆ తర్వాత సన్హెరీబ్ రాజు చనిపోతాడు. ఎందుకంటే తన సొంత కొడుకులే ఆయనని తన దేవతని ఆరాధిస్తూ ఉంటే, నిస్రోకు దేవతని తన సొంత కొడుకులే ఇద్దరు ఆయనని వెనక నుంచి పొడి చేసి చంపేసి పారిపోతారు. ఆ తర్వాత ఇంకొక కొడుకు సన్హెరీబ్ ఇంకొక కొడుకు రాజు అవుతాడనమాట. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. మధురం మధురం నీ వాక్యం, నాతోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నాతోవకు దీపం నీ వాక్యం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మధురం మధురం నీ వాక్యం, నాతోవకు దీపం నీ వాక్యం. ఏ సర్హద్దును ఆయన రాజు అవుతాడనమాట. ఆయన రాజు అయిపోయిన తర్వాత తోబిత్ వాళ్ళ అన్నయ్య కొడుకుని మరి ఆర్థిక వ్యవహారాలు చూసేటటువంటి మంత్రిగా నియమిస్తాడనమాట. కనుక వాళ్ళ అన్నయ్య కుమారుడు అహీకార్ అతని పేరు, అతడు రాజుని రికమెండ్ చేస్తాడు. మా చిన్నాన్న ఇలా పారిపోయాడండి, మరి మీకు భయపడి మీ నాన్నగారికి భయపడి మళ్ళీ తిరిగి నినవే పట్టణానికి రావడానికి మీరు అనుమతి ఇవ్వండి అని చెప్తే సరే అని చెప్తాడు రాజు. మరి అనుమతిస్తాడు. అప్పుడు ఈ అహీకారు వెళ్ళి వాళ్ళ చిన్నాన్న తోబితిని మళ్ళీ నినవే పట్టణానికి తీసుకొని వస్తాడు. ఆయన అలా నినవే పట్టణానికి తీసుకొని వచ్చేసరికి ఆయన ఆస్తి అంతా పోతుంది, కానీ ఆయన భార్య కుమారుడు మాత్రం ఆయనకు మిగులుతారు. సరే, ఇంకా ఈ తోబితు భార్య అన్న కుమారుడు తోబియా వాళ్ళు మరి ఆ నినవే పట్టణంలో ఉంటుండగా మరి ఆయన రాజు దగ్గర పనిచేశాడు కాబట్టి అంత ఆర్థికంగా వాళ్ళు బాగానే ఉన్నారు. ఒకసారి పెంతెకోస్తు పండుగ వస్తుంది అనమాట. పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు చక్కటి భోజనం తయారు చేస్తుంది అనమాట అన్న. అప్పుడు తోబితు కొడుకు తోబియా అన్న ముగ్గురు కూర్చొని భుజించబోతారు అనమాట. 7 వారాల పండుగ అంటారు. చాలా ముఖ్యమైన పండుగ యూదులకి. తినబోతూ ఉంటే తోబితు అంటాడు కొడుకుతో, నాన్న ఈరోజు మనకి పండుగ కదా, మనమైతే చక్కని భోజనాన్ని తింటున్నాం, కానీ ఇక్కడ నీనవేలో మనలాంటి తోటి ఇజ్రాయేలీలు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తినడానికి ఏమీ లేకుండా ఉన్నారు. నీవు వెంటనే కొంచెం వీధిలోకి వెళ్ళి ఎవరైనా ఒక పేద ఇజ్రాయేల్ని వెతుక్కొని తీసుకొనిరా, అతడు మనతో కలిసి భోంచేస్తాడు అని చెప్తే అప్పుడు సరే నాన్న అని కొడుకు తోబియా వెళ్తాడనమాట. రోడ్డు మీదకి వెళ్ళి నానా నానా అనుకుంటూ వస్తాడు. ఏమైందంటే ఇప్పుడే అసిరియా సైనికుడు మన ఇజ్రాయేలీయుడిని ఒకరిని చంపి రోడ్డు మీద పడేశాడు. అయ్యో, పండుగ రోజు కూడా మనకి ఇలా అయిపోయింది అని చెప్పి భోజనం నుంచి లేస్తాడు. భార్య చెప్తుంది తిని వెళ్ళండి అని. కానీ ఆయన అలాగే భోజనం నుంచి లేచి ఆ శవాన్ని తీసుకొని వచ్చి సాయంకాలం వరకు ఒక పాకలో దాచి ఉంచి స్నానం చేసుకొని మళ్ళీ భోంచేస్తారు. చేసిన తర్వాత సాయంకాలం అయిన తర్వాత ఆ శవాన్ని పాతి పెట్టి వచ్చేసి మళ్ళీ స్నానం చేసుకొని ఇంటి ముందు కొంచెం ఆ ప్రహరీ గోడ ఉంటుందన్నమాట. ఆ గోడ ప్రక్కన మంచం వేసుకొని పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అయ్యో, మేము అసలు ఎంత చక్కగా ఇజ్రాయెల్ దేశంలో ఉండేవాళ్ళము, ఇలా అసిరియా రాజు మమ్మల్ని బందీలుగా తీసుకొని వచ్చాడు, ఇక్కడ మా ఇజ్రాయెల్ ప్రజల్ని ఇంతమందిని గొంతు పిసికి చంపుతున్నారు,
100 మందిని చంపినా కూడా అడగడానికి దిక్కు లేకుండా పోయింది. అయ్యో ఎందుకు ఇలా అయిపోయింది, మా పండుగ దినాలన్నీ శోక దినాలు అయిపోయాయి అని ఆయన విచారిస్తూ ఉండగా ఆ గోడ మీద ఒక పిట్ట కూర్చుని ఉంటుంది. ఆ పిట్ట రెట్ట వేస్తే ఆయన కళ్ళల్లో పడుతుంది. ఆయన ఏదో ఇలా ఇలా అనుకుంటూ ఉంటాడు. కానీ కొంతసేపటికే ఆ కన్నులకి 2 కన్నులకి పొరలు వచ్చేసి ఆయన గుడ్డివాడైపోతాడు అన్నమాట. అప్పుడు ఇంకా తను పని చేయడానికి ఉండదు. ఇప్పటి వరకు అయితే ఏదో ఒక పని చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు వాళ్ళ అన్నయ్య కొడుకు వాళ్ళని పోషిస్తాడు. కానీ ఆ తర్వాత ఆయన కూడా ఆ పట్టణం విడిచి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు తన భార్య మగ్గం మీద చీరలు బట్టలు నేస్తూ ఉంటుంది. ఆ బట్టలు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఎవరైతే మరి ఆర్డర్ ఇస్తారో ఈ చీరలు కానీ అలా వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఈ తోబిత్ చాలా బాధపడతాడు. అసలు రాజు దగ్గర పనిచేసేవాడిని నేను, నా దగ్గరే నా కింద ఎంతోమందికి నేనే భోజనం పెట్టేవాడిని. ఇప్పుడు నా భార్య నన్ను నా కొడుకుని పోషించడానికి ఇలా మగ్గం మీద బట్టలు నేస్తుందని బాధపడతాడు. ఒకసారి ఆమె సంతోషంగా ఇంటికి వస్తుంది అనమాట. ఇదిగో ఏమండి చూడండి, చిన్న మేకపిల్లని కూడా నాకు ఇచ్చారు వేతనంతో పాటు బట్టలు నేసినందుకని. తోబితు అంటాడు, ఏంటి ఈ మేకపిల్ల దొంగలించుకొని వచ్చావా ఏంటి అంటాడు అనమాట. అప్పుడు ఆమెకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి అట్లా అంటున్నారు, నేను బట్టలు నేసుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషంతో చిన్న మేకపిల్లని కూడా నాకు బహుమతిగా ఇచ్చారు. అప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇద్దరు కొంచెం కీచులాడుకుంటారు. దొంగతనం చేసి వచ్చాను అంటున్నారు, అలా ఉన్నానా నేను అని చెప్పి ఇద్దరు అలా అనుకొని ఇద్దరు ఎడముఖం పెడముఖం పెట్టుకొని ఏడుస్తారు. ఏడ్చిన తర్వాత ఇంకా అప్పుడు తోబితికి కూడా బాధ అనిపిస్తుంది అనమాట. అయ్యో భార్య సంపాదన మీద నేను బ్రతుకుతున్నానని. అప్పుడు ఆయన మోకరించి ప్రార్థిస్తాడు, ప్రభువా నేను ఇట్లా గుడ్డివాడినైపోయాను. అప్పటికి ఆయన వయసు 60 సంవత్సరాలు ఉంటుంది అనమాట. నా భార్య ఏమో అక్కడ పని చేస్తూ ఉంది, మగ్గం మీద బట్టలు నేసి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంది. ఎందుకు ఇట్లా మాకు కష్టాలు వచ్చాయి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థిస్తాడు. ఆయన ప్రార్థన అయిపోయే లోపల దేవుడు ఆయనకి జ్ఞాపకం చేస్తారు. తోబిత్, నీవు రాజు దగ్గర పని చేసేటప్పుడు సెల్మనేజర్ రాజు దగ్గర పర్చేసింగ్ ఆఫీసర్గా ఉన్నావు. అప్పుడు నువ్వు మాదియా దేశానికి వెళ్ళేవాడి కదా, అక్కడ రాగిస్ పట్టణంలో నీ స్నేహితుని దగ్గర 10 సంచుల వెండి నాణాలు దాచావు కదా అని జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు దేవునికి వందనాలు చెప్పి తోబిత్ తన కొడుకుని పిలుస్తాడు. కొడుకు పెళ్లి వయసులో ఉంటాడనమాట, యవ్వనంలో ఉంటాడు. అప్పుడు కొడుక్కి చెప్తాడు, నాన్న ఇదిగో నా స్నేహితుడు గబ్బాయేలు రాగిస్ పట్టణంలో ఉన్నాడు మాదియా దేశంలో, అక్కడికి నువ్వు వెళ్ళి ఈ కాగితం చూపించి ఆ 10 సంచుల వెండి నాణాలు తీసుకొనిరా అని చెప్పి ఒక కాగితాన్ని ఇస్తాడనమాట. ఆ కాగితం ఏంటంటే వాళ్ళు ఆ 10 సంచుల వెండి నాణాలు తన స్నేహితుడికి ఇచ్చినప్పుడు ఇద్దరు కాగితం రాసుకొని ఒక సగం స్నేహితుడు పెట్టుకుంటాడు, కింద సగమేమో తోబిత్ ఉంచుకుంటాడు అనమాట. అది కొడుక్కిచ్చి తీసుకొనిరా అని చెప్పి చెప్తాడు. అప్పుడు భార్య ఏడుస్తుంది, ఈ అసిరియా దేశంలో బయట అడుగు పెడితే ఇజ్రాయెల్ని చంపేస్తున్నారు అసిరియా సైనికులు, ఇక్కడ నీనవే నుంచి అక్కడ రాగిస్ పట్టణమా, ఎంత దూరం, ఒక్క కొడుకు చచ్చిపోతే ఎట్లా వద్దని ఏడుస్తుంది. నువ్వు ఏడవకు, దేవుడు కాపాడతారులే, దేవుడు దారిలో మన కుమారునికి ఒక దూతను పంపించి కాపాడతారు, నువ్వు ఏడవకు అని చెప్తాడు. చెప్పి తోబియాతో చెప్తాడు, నాన్న ఎవరైనా మాదియా దేశానికి ప్రయాణం చేస్తున్నారేమో ఒక్కసారి వీధిలో వెళ్ళి కనుక్కుని రా నాన్న అంటే వెళ్తాడనమాట. అక్కడ వెళ్ళేసరికి ఒక బాటసారి నడుస్తూ ఉంటాడు. తోబియా వెళ్ళి అడుగుతాడు, ఏమండి మీరు ఎక్కడికి వెళ్తున్నారని. నేను మాదియా దేశానికి వెళ్తున్నాను. అయితే రాగిస్పట్నం మీకు తెలుసా అంటే, ఓ నాకు తెలుసు అంటాడు. మీ పేరేంటంటే నా పేరు అజారియా అని చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకొని వస్తే తోబిత్ అడుగుతాడు, నీ పేరేంటి నాన్న అంటే అజారియా అని చెప్తాడు. మీరు ఏ తెగవాళ్ళు అన్నీ అడుగుతాడు. ఓ అయితే నువ్వు మాకు దగ్గర బంధువే, మాదియా దేశం నీకు తెలుసా అంటే చాలాసార్లు వెళ్ళానండి నేనని చెప్తాడు. అప్పుడు ఇదిగో బాబు, మా బాబుని తీసుకొని నువ్వు నీనవే నుంచి మాదియాకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మా బాబుని క్షేమంగా తీసుకొని వస్తే నీకు రాకపోకలకి దారి భత్యం ఎంతో, నువ్వెంత అడిగితే అంత ఇస్తాను అని చెప్తాడు. చెప్తే అలాగే అండి అని చెప్తాడనమాట ఆ బాటసారి అజారియా. అప్పుడు తోబిత్ ప్రార్థన చేస్తాడు, ప్రభా ఇదిగో నా కుమారుణ్ణి
ఈ బాటసారి అజారియాని జాగ్రత్తగా మాదియాకి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి నీనెవెకి తీసుకొని రండి, దారిలో మీ దూతల్ని పంపించండి ప్రభా, మా బిడ్డలకి తోడుగా అని ప్రార్థన చేస్తాడు. చేసి కొడుకుని ఆ బాటసారిని ఆశీర్వదిస్తాడు. నాయన, దారిలో ప్రభు తన దూతల్ని పంపించి మీ యొక్క ప్రయాణాన్ని సఫలం చేయునుగాక, సురక్షితం చేయునుగాక అని దీవిస్తాడనమాట. వాళ్ళిద్దరూ, తోబియా అలాగే అజారియా బాటసారి ఇద్దరు అలా నీనెవే నుండి బయలుదేరి వాళ్ళు సాయంకాలానికి టైగ్రీస్ నదికి చేరుకుంటారనమాట. అక్కడ టైగ్రీస్ నదిలో తోబియా కాళ్ళు కడుక్కోబోతుంటాడు. అప్పుడు ఒక చేప వచ్చి ఆయన కాలుని పట్టుకోపోతే ఈయన భయపడతాడనమాట. ఏంటి తోబియా, చేపని చూసి భయపడుతున్నావేంటి, పట్టుకో, దాన్ని పట్టుకొని చంపేసి దాని గుండె, కాలేయము, అలాగే దాని యొక్క చేదు, గాల్ బ్లాడర్, పిత్తం అంటారు, దాని గుండె, కాలేయము, పిత్తము నువ్వు అలా ఉంచేసి చేపని కాల్చుకొని తినేసాయి అని చెప్తాడనమాట. అప్పుడు ఈ తోబియా ఆ చేపని పట్టుకొని ఆ గుండెని, దూత చెప్పినట్లుగానే గుండెని, కాలేయాన్ని, పిత్తాన్ని అలా ఉంచేసి మరి మిగతా భాగాన్ని కాల్చుకొని తింటాడనమాట. ఆ తర్వాత అడుగుతాడు, ఇవి దేనికి, ఇవి ఎందుకు, గుండె ఎందుకు, కాలేయం ఎందుకు, ఈ పిత్తం ఎందుకు అని అంటే, గుండె కాలేయము నిప్పుల మీద వేసినప్పుడు అప్పుడు ఆ భూతం ఎవరికైనా పట్టి ఉన్నప్పుడు వాళ్ళకి భూతం నుంచి విడుదల కలుగుతుంది. చేప యొక్క పిత్తాన్ని కంటి పొరలు ఉన్న వాళ్ళకి రాస్తే ఆ పొరలు పోయి మంచి కంటి చూపు వస్తుంది అని చెప్పి ఈ బాటసారి చెప్తాడనమాట. ఆ తర్వాత వాళ్ళు నడుస్తుంటే సాయంకాలానికి ఎగ్బాటానా పట్టణం వస్తుంది. అప్పుడు ఆ బాటసారి అంటాడు, ఇక్కడ మీ మావయ్య ఉంటాడు కదా రఘువేలు, ఆయనకు ఒక కూతురు ఉంది సారా, ఆమెను నువ్వు పెళ్లి చేసుకోవాలి అని. అమ్మో, ఆమెను ఇప్పటికే 7గురికి ఇచ్చి పెళ్లి చేశారు. మరి ఆ శోభనం గదిలోనే భర్తలందరూ చనిపోయారు. ఇప్పుడు నేను చేసుకుంటే నేను కూడా చనిపోతాను. మా అమ్మకి నేను ఒక్కడే కొడుకు, మా అమ్మ గుండె పగిలి చచ్చిపోతుంది నేను చనిపోయాను తెలిస్తే. అప్పుడు అదూత అంటాడు, ఆ సారా సృష్టి ఆరంభానికి పూర్వమే నీకు భార్యగా దేవుడు నిర్ణయించారు అని చెప్తాడనమాట. అప్పుడు ఇంకా దూత చెప్తాడు, సారా నీవు ఆమెను పెళ్లి చేసుకుంటావు, మీ ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు, దేవుడు మీకు చాలామంది పిల్లల్ని ఇస్తారు, మీ వైవాహిక జీవితం బాగుంటుంది అని. అప్పుడు తోబియా సరే నేను చేసుకుంటానని చెప్తాడు. వాళ్ళు అలా మాట్లాడుతుండగానే ఈ తోబియా వాళ్ళ మావయ్య వాళ్ళ ఊరు ఎగ్బాటానా పట్టణం వచ్చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో రేపటి దినాన మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, ఇప్పటి వరకు తోబిత్ అన్యుల దేశంలో, నీనెవే దేశంలో ప్రభా ఎంత దైవభీతి కలిగి మోషే ధర్మశాస్త్రం ప్రకారం మీ పట్ల భయభక్తులు కలిగి కనుక మీరు అతన్ని ఆశీర్వదించారు. ఇంకా మీరు ఎలా ఆశీర్వదించబోతున్నారో మేము తెలుసుకోబోతున్నాం ప్రభా. తోబితిలాగా నీ పట్ల భయభక్తులు కలిగి జీవించే కృపని మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు తోబియా జీవితంలో ఎన్ని అద్భుతాలు చేస్తారో రేపటి దినాన మనం తెలుసుకుందాం.